సీనియర్ నాయకుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. దాన్ని రెచ్చగొట్టే విధంగా కూడా కొంతమంది చూస్తారు. నువ్వు ఎందుకు ఒంటరిగా పోటీ చేయవు, వచ్చేయొచ్చు కదని ఇంకేదో చేయాలని ట్రై చేస్తారు. ఇవేవి జరగవు. ఖచ్చితంగా కూటమి కలిసి ఉంటుంది. మీరు మేమే విడగొడతా ఉన్నారు. చూపుడన్న మా మీద చూపిస్తున్నటువంటి ప్రేమకి ఆయన కూడా ధన్యవాదాలు చెప్తాను. అయితే ఇందాక నేను ఈ రాంబాబు గారి ట్వీట్ అంతగా పెద్ద పట్టించుకోవాలా. వాస్తవానికి వాళ్ళ రాంబాబు గారి ట్వీట్లని రాష్ట్రంలో ఎవరు పట్టించుకోరు అనే విషయం అందరికీ తెలుసు, చూపుడన్నకు కూడా తెలుసు. ఏముండదు పాపం, సామెతలు ఏముందండి, వాళ్ళ సామెతలు అందరం చెప్తాం. ఆయన ఏదో ఎంకిపెట్టి సుబ్బిసాగుకి వచ్చిందంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఖాళీ కూర్చున్నాడు. దానికి కూడా సామెత ఒకటి ఉంది కదా, ఖాళీగా ఉన్న వాడు ఏదో పిల్లు పొచ్చు కొరిగాడని చెప్పి సామెత చెప్తారు. అలాగే వాళ్ళు ఖాళీగా ఉన్న తర్వాత ఏం చేస్తాడు పాపం? ఖాళీ కూర్చొని లోపల కూర్చొని ఇలాంటి పుస్తకాలు సామెతలు కొన్ని దొరుకుతాయి తెలియదు తెలుగులో, సామెతల పుస్తకాలని అవి తీసుకు పెట్టుకుని చేస్తున్నట్టున్నాడు. అంతకుమించి ఏముంటుందో కానీ ఒకటి మాత్రం ఏంటంటే, ఇందాక అంజరెడ్డి గారు చెప్పినట్లుగా, దీపక్ రెడ్డి గారు చెప్పినట్లుగా, ఇవాళ జనసేన పార్టీ కూటమిని ఏర్పాటు చేసి ప్రధాన భూమికి పోషిస్తూ ముందుకెళ్తున్నామంటే మేము రాష్ట్రాన్ని అభివృద్ధినే ఆలోచనతో ఉన్నాం తప్పితే ఇక్కడ ఏదో ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా పోస్టుల కోసమో అధికారం కోసమో కాదు. ఇక్కడ మేము ఆలోచిస్తుంది ఏంటంటే రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకున్నాం. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మంచి బంగారు భవిష్యత్తు రావాలి. ఇది మా ఆలోచన. దానికోసమే మేము కేవలం కూటమిగా ఏర్పడింది. ఇక్కడ ఇండివిజువల్ గా మేము ఆలోచించట్లా. ఇండివిజువల్ గా ఆలోచిస్తే అది ఇంకో రకంగా వస్తుంది. కానీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూటమి ఏర్పడాల్సి వచ్చింది. సో దాని గురించి మేము ఆలోచిస్తున్నాము, ఆ రకంగా వెళ్తాము. ఏదేమైనప్పుడు కూడా రాజకీయాలుగా హెల్దీ రాజకీయాలు చేద్దాం. మేమనేది ఏంటంటే హెల్దీగా ఉందాం, హెల్దీ రాజకీయాలు. ఇప్పుడు డిబేట్ ఎట్లా చూపుడు గారు మేము ఎట్లా మాట్లాడుకున్నామో ఇది బయట కూడా ఉండాలి అందరిలో. ఇప్పుడు ఏదో అంబటరాంబాబు గారికి ఏముంటుంది, దానికి ఖాళీ కూర్చొని పాపం పిచ్చెక్కి ఏదో పిచ్చి రాత్రులు రాసుకుంటూ ఉంటాడు. ఆయన సర్కాస్టిక్ గా ఆయన అనుకుంటాడు, సర్కాస్టిక్ గా మాట్లాడగలుగుతాడు, సర్కాస్టిక్ గా పెడతాడు. కానీ ఆయన్ని ఇంకో రకంగా అనుకుంటున్నారు రాష్ట్రం అంతా కూడా. ఆయన ఒక బఫోన్ కింద రక్కేస్తారు. అంత దాకా తెచ్చుకోకూడదు. మేము కూడా ఏంటంటే ఆయన అంటే గౌరవమే నాకు, ఎందుకంటే చాలా మంచి వక్త, నిలబడగలుగుతాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ పోతుందంటే ఇలాంటి ఈ పిచ్చి చేష్టల వల్లే ఆయనకు ఉన్నటువంటి ఆ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్ పోతుంది. అది పోగొట్టుకోవద్దని చెప్పి నేను వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి రాంబాబు గారికి సూచన చేస్తూ మరొకసారి జూపూడి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి రాజకీయాలు చేద్దాం, రాష్ట్రం అభివృద్ధి కోసం అందరం కూడా పాటుపడదాం. ఆ దిశగా వెళ్తే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలంటే వాళ్ళు అవుతారు. ఇందా చెప్పాను కదా నేను, అది ఎంత ఇప్పుడంతా ప్రస్తుతం ఎంత ఫేటే, అదృష్టమే నడుస్తుంది తప్పితే ఈ కష్టపడిన వాళ్ళకి వస్తుందా అనేది తీసుకొస్తే పక్కన పెడదాం. రాజకీయంగా నిజంగా రాజకీయాల్లోనే ప్రజా సేవ చేసే వాళ్ళకే వస్తుందంటే అది ఇంకో చర్చ పెడదాం దానికి. కానీ ఒకటి నడుస్తుంది, ఆ నడిచిందా ఏదైనా కానీ మనం ఆటోమేటిక్ మనం ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళ రాష్ట్రం బాగుండాలి, రాజకీయాలు బాగుండాలి. ఏ పార్టీలో ఉన్నా కానీ మనం కూడా వ్యక్తిగతంగా మన పరిచయాలు కూడా మన యొక్క ఆలోచనలు కూడా బయట కనిపిస్తే ఏంటన్నా అని పలకరించుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకున్నాను. ఆ రకంగా అందరం కూడా దానికోసం పాటుపడతాం. ఎందుకంటే మనం చూసి మన నేర్చుకుంటారు. ఇవాళ మనం తిట్టుకుంటే కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా నరుక్కుంటారు. అందుకే మనం తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. వెనకాలు కూడా మనం ప్రేమించుకుంటే వాళ్ళు కూడా ప్రేమించుకుంటారు. ఆ రకంగా రాజకీయాలు తీసుకెళ్తామని అందరూ కోరుతున్నాను అయితే. రైట్, జూపూడి గారు రెస్పాండ్. సార్, అంటే పెద్దలు అందరూ చెప్పినట్టుగా హెల్దీ పాలిటిక్స్ ని ఎవరు వాదనలు వాళ్ళు చెప్పుకుంటూ, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఖచ్చితంగా నడపాలి, నడుస్తుంది కూడా.